కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి తోటి మేఘారెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు ఈరోజు ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్ణాటకకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి సుధాకర్ గారు, ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లి రవి గారు, శివసేనారెడ్డి గారు, అదేవిధంగా మీకందరికీ తెలుసు నాకు ఈ వనపర్తితో ఉన్న అనుబంధం. నాడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా, రాజీవ్ గాంధీ సన్నిహితుడిగా, గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాస పాత్రుడుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో 2000 సంవత్సరంలోనే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి వేసిన మీ అందరి మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి గారు మీకందరికీ తెలుసు. చిన్నారెడ్డి గారంటే నాకుండే ప్రత్యేకమైన అభిమానం. మొట్టమొదట వారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో చిన్నన్నని గెలిపించాలని గోడల మీద రాసింది నేను ఈరోజు పిసిసి అధ్యక్షుడైన పెద్దలు చిన్నారెడ్డి గారు నాకు పెద్దన్న లాంటి వాడు, నాకు మార్గదర్శకుడు. రాజకీయాలలో ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్నారెడ్డి గారు లాంటి నిజాయితీ పరులు నిత్యం ప్రజల కోసమే పనిచేయాలన్న తపన, ఈ వనపర్తి ప్రాంత అభివృద్ధి కోసము వారి అహర్నిశలు పడే తాపత్రయం మనం అందరం గుర్తు పెట్టుకోవాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ వనపర్తికి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మొట్టమొదట 1952 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర సమర యోధుడు, కవి, వైతాళికుడు సురవర ప్రతాపరెడ్డి గారు ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచే 1952లో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిండు. అదేకాదు ఈ ప్రాంతాన్ని విద్యలో అభివృద్ధి చేయాలని నాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1959లో అక్కడ సజీవ ప్రారంభించారు. వారే కాదు, ఈ వేదిక మీద ఉన్న చిన్నారెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈనాటి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యింది. మీ బిడ్డ, మన సోదరుడు చిన్నారెడ్డి గారు ఈ వనపర్తికే ప్రాతినిధ్యం వహించండు. వాళ్లే కాదు, మీకందరికీ తెలుసు నేడు పిసిసి అధ్యక్షుడిగా సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నేను ఈ వనపర్తిలో చదువుకున్నా, నాది ఈ ప్రాంతమే.
నేను ఇక్కడనే చదువుకున్నా, నేను ఇక్కడనే పెరిగిన, మీకందరికీ చిన్నప్పటి నుంచి ఈనాటి పిసిసి అధ్యక్షుడి వరకు మీ అందరితో నాకున్న బంధం, అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందుకే మిత్రులారా, ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి కీలకమైన పరిణామం ఈ వనపర్తి నుంచే మొదలవ్వాలి అని నేను ఆశిస్తున్నా, నేను మీ మద్దతు కోరుతున్నా. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో తెలంగాణ రైతాంగానికి జరిగిన ద్రోహం, విద్యార్థి నిరుద్యోగ తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన అన్యాయం, ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న పీడ చీడ చంద్రశేఖరరావు ఈడున్నాయన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పుకుంటాడు, ఆయన కమిషన్లో నిరంజన్ రెడ్డి. ఇవాళ మనకందరికీ తెలుసు నిరంజన్ రెడ్డి గారి భాగవతం. నాడు ఉద్యమ సమయంలో ఏముండే, నేడు 100 ఎకరాలల్లో ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌజులు, అది కృష్ణానది ఒడ్డున అలంపూర్ కావచ్చు, లేకపోతే కొత్త హైవే మీద కావచ్చు, ఎక్కడ చూసినా 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1000 కోట్ల రూపాయలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయని మీ సమక్షంలో నేను అడగదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు 1000 ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకుంటే ఆయన శిష్యుడు నిరంజన్ రెడ్డి ఇవాళ 100 ఎకరాలల్లో ఇక్కడ ఫామ్ హౌజులు కట్టుకుంటున్నాడు. కానీ ఈ ప్రాంతానికి ఏ మాట కా మాట మనం మాట్లాడుకోవాలంటే ఆనాడు జయరాములు గారు కావచ్చు, రాజా రామేశ్వరరావు గారు కావచ్చు, డాక్టర్ చిన్నారెడ్డి గారు కావచ్చు, ఈ మధ్యలోనే మరి ఏమి జరిగిందో నాకు తెలియదు కానీ సోదరుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో నిజాయితీ రాజకీయాలను ప్రజల అభివృద్ధి కోసం పనిచేయలేదు. కానీ ఈరోజు వీళ్ళందరూ కష్టపడి ఈ ప్రాంతానికి తెచ్చిన మంచి పేరు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ఈరోజు ఒక్క నిరంజన్ రెడ్డి వల్ల చెడ్డ పేరు మూట కట్టుకొని ఇవాళ వనపర్తి ఎమ్మెల్యే, వనపర్తి నుంచి మంత్రి అంటే అత్యంత అవినీతిపరుడు, 100 ఎకరాల భూములు కబ్జా పెట్టిండు. గుడి భూములనే కాదు, గుడి మాన్యాలను కూడా మింగిండు అని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా కోడై కూస్తున్నది. అందుకే మిత్రులారా, మీ బిడ్డగా నేను, నల్లమల్ల అడవుల్లో పుట్టిన నేను, పాలమూరు బిడ్డగా, మీ విద్యార్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ మన ప్రాంతం వాడు, మన బిడ్డ తట్ట పని, పార పని, మట్టి పని, దుబాయ్, ముంబై వలసపోతున్న ఈ పాలమూరు బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వహించే అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ నా పాలమూరు బిడ్డల్ని, నా సోదరులని, నా తమ్ముళ్ళని, నా అన్నల్ని, నా అక్కల్ని, నా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, మీ బిడ్డగా నాకు ఇంత గొప్ప అవకాశం ఉన్నప్పుడు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునడానికి ఎవరి దగ్గరకు చెయ్యి సాచాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలో ఆనాడు చిన్నారెడ్డి గారు తెచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి అంటే ఇవాళ మన బిడ్డ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి. ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ను ఏడుతున్న ఎవరు ఇవాళ ప్రాంతానికి ఇచ్చిన నిధులు వెనుకబడ్డ పాలమూరు ప్రాంతానికి ఎందుకు రావడం లేదు? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ గ్రూపులు లేవు, గుంపులు లేవు. గుంపుల మేస్త్రీలు వచ్చి బస్సుల్లో గొర్రెలు ఎక్కించుకున్నట్టు ఇతర ప్రాంతాలకు మట్టి పని కోసం వలస తీసుకుపోతున్న పాలమూరు బిడ్డల వలసలు ఆగాలి అంటే ఇవాళ పాలమూరు నుంచే
ఈ ప్రభుత్వాన్ని నడిపించే శక్తిని మీరు ఇవ్వాలి. అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో పాలమూరు జిల్లానే వెనుకబడి ఉండే మళ్ళీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ మన జిల్లానే వెనుకబాటుకు లోనయ్యింది. మన జిల్లాలో వనరులు లేక కాదు, మన జిల్లా పక్కన కృష్ణానది జలాలు పారక కాదు, పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేకపోవడం వల్లనే ఇవాళ మన ప్రాంతం అన్యాయానికి గురైంది. అభివృద్ధి లేకుండా ఎడారిగా మారుతుంది. వలసల బాట పడుతున్నారు మన రైతులు, మన కుటుంబ సభ్యులు. అందుకే మిత్రులారా, ఇవాళ మన భవిష్యత్తు మన చేతిలో ఉంది, మన అభివృద్ధి మన చేతిలో ఉంది. మన ప్రాంత విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇచ్చేది మన చేతిలో ఉంది. మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది మన చేతిలో ఉంది. మన ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో 10,000 ఎకరాల ప్రభుత్వ భూములుంటే ఇక్కడికి ప్రత్యేకమైన పరిశ్రమలు రావాలి అంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. పాలకులకు చిత్తశుద్ధి ఉండాలంటే వాడెవడో వీడెవడో మనం అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు అవసరమా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మన జిల్లాకు మనకే ఈరోజు అవకాశం ఇచ్చింది. మనకు అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని జారబిడ్చుకొని సంఖలో ఉన్న పిల్లను వదిలేసి ఆకాశంలో ఎత్తుకుతే సంఖలో ఉన్న పిల్ల కూడా జారి కింద పడుతుంది. మన అవకాశాలన్నీ కూడా అన్యాయంగా మారుతాయి. అందుకే ఈరోజు అంది వచ్చిన అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకొని మన పాలమూరు జిల్లాలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని ఈ ప్రాంత రైతులు పండించిన పంట రైతులు గిట్టుబాటు ధరకు అమ్ముకునే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో రావాలి. ఈ రోజు ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ రోజు పాలమూరు జిల్లా వలసల జిల్లాగా కాకుండా అభివృద్ధికి నమూనాగా ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఈ పాలమూరును తీర్చిదిద్దే అవకాశాన్ని ఈ వనపర్తి బిడ్డలు, ఈ పాలమూరు బిడ్డలు తీసుకోవాలని నేను సవినయంగా మీకు అందరికీ మనవి చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం అవసరమా అని. ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పు పట్టించడంత బరి తెగించే పరిస్థితికి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు. నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇందిరమ్మ రాజ్యంలోనే కదా నాగార్జున సాగర్ కట్టింది, ఇందిరమ్మ రాజ్యంలోనే కదా శ్రీశైలం కట్టింది, ఇందిరమ్మ రాజ్యంలోనే కదా జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు కట్టింది, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు ఈ ప్రాజెక్టులన్నీ కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్ని ఇందిరమ్మ రాజ్యంలోనే కదా కట్టింది. కాంగ్రెస్ ఏం చేసిందంటున్న సన్నాసి ఈ వనపర్తి పాలిటెక్నిక్ కాలేజు, ఆ జూనియర్ కాలేజు, రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కాలేజు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, కేటీఆర్ నగర్ లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లు, ఇవాళ మిషన్ కాంపౌండ్ లో పెట్టిన పాఠశాలలు, ఈ వనపర్తిలో పాఠశాలలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ అంతెందుకు చింతమడలో చింతమడకలో చంద్రశేఖరరావు సొంతూరికి రోడ్ వేసింది, గుడి కట్టింది, బడి కట్టింది, నీళ్ల ట్యాంకు కట్టింది. ఆ సన్నాసి చంద్రశేఖరరావు చదువుకున్న సిద్దిపేట డిగ్రీ కాలేజ్ పెట్టింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో గద్వాల ప్రాంతంలో రైళ్లు వచ్చినాయంటే, మహబూబ్ నగర్ లో రైల్వే స్టేషన్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం లేకపోయినుంటే ఇంకా తెల్ల తెరల ఉక్కు పాదాల కింద బానిసలుగా బతుకుతుంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయినుంటే చంద్రశేఖరరావు కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనే
బిర్లా మందిర్ మెట్ల మీదలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే వారి కుటుంబం బిచ్చమెత్తుకొని బతుకుతుండే అని నేను చెప్తున్నా. అదేవిధంగా ఇవాళ మీరు ఆలోచన చేయండి. తెలంగాణ తెచ్చినా అని చెప్పిన చంద్రశేఖరరావుకు 10 ఏళ్ల అవకాశం ఇచ్చిండ్రు. మళ్ళీ మూడోసారి అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల మంది గొప్ప కలగన్నారు, గొప్ప స్వప్నాలను ఊహించుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనుకున్నారు, మేం పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది, మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఆత్మగౌరవంతో బ్రతుకుతాము, మా పండించిన పంటకు సరైన ధర వస్తుంది, మేము అప్పుల పాలు కాము, మేము ఆత్మహత్యలు చేసుకోము అనుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు, గిరిజనులు ఉన్నతమైన చదువులు చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఆర్ఎస్లుగా మారి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది అనుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి తెలంగాణలో ఆత్మగౌరవంతో బ్రతుకుతాం, ఆత్మహత్యలు ఉండవు అని అనుకున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో మా ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మె పాల్గొని మొత్తం రాష్ట్రాన్ని సంబింపజేసి రాష్ట్రాన్ని సాధిస్తే ఆర్టీసీ మొత్తం ప్రభుత్వంలో విలీనమై వాళ్లకు బకాయిలు లేకుండా ప్రతి నెల సరైన జీతం వచ్చి గౌరవప్రదంగా ఆర్టీసీ కార్మికులు బ్రతుకుతాం అనుకున్నారు. అదేవిధంగా నాడు తెలంగాణ రాష్ట్ర సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు ఆనాడు బొగ్గు ఉత్పత్తిని ఆపించి ప్రపంచంలోనే విద్యుత్ కొరత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి గుర్తింపజేసి రాష్ట్రం ఇస్తే తప్ప బొగ్గు ఉత్పత్తి ప్రారంభించమని పండుగ పూట కూడా ఉపాసం పండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. విద్యుత్ కార్మికులు తమ నిరసన ద్వారా, తమ ఆందోళన ద్వారా ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణలో ఆత్మగౌరవంతో బ్రతుకుతామని వాళ్ళు కూడా కలలు కన్నారు. మా పెద్దమ్మలు, మా అక్కలు ఊర్లలో ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి దళితులు, బీసీల పిల్లలు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు, పీహెచ్డీలు చదివిస్తే వాళ్లకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, ప్రభుత్వ కొలువులు వస్తాయి, మా బతుకులైనా బాగుపడతాయని మా అక్కలు, మా పెద్దమ్మలు అనుకున్నారు. నేను అడుగుతున్న ఇవాళ మా పాత్రికేయ మిత్రుల్ని, వాళ్ళు కూడా అనుకున్నారు తెలంగాణ వస్తే మాకు స్వేచ్ఛ ఉంటుంది, తెలంగాణ వస్తే మేము వార్తలు, ప్రజా సమస్యల్ని వెలికి తీయొచ్చు, తెలంగాణ వస్తే మా ఆరోగ్య భద్రత కార్డు వస్తుంది, మా సొంతింటి కళ నెరవేరుతుంది అని మా మీడియా మిత్రులు కూడా అనుకున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, 4 కోట్లల్లో ఎవరి కళలైనా నెరవేరినాయా? ఎవరైనా బాగుపడ్డారా? విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? నిరుద్యోగులకు ఈరోజు ఎక్కడైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? రైతులు పండించే పంట గిట్టుబాటు ధర వచ్చిందా? దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతుకుతుందా? మా అక్కల, మా పెద్దమ్మల కన్నీళ్లు ఎవరైనా తూడ్చిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీడియా మిత్రులు గుండె మీద చేసుకొని చెప్పాలి, మీ సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయా? వచ్చిందయ్యా? ఎవరు ఆగర్భ శ్రీమంతులు అయ్యిందయ్యా? కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయ్యిందా? ఆయన కళ నెరవేరింది కదా. కేటీఆర్ మంత్రి కావాలనుకున్నాడు, అయ్యింది కదా, ఆయన కళ నెరవేరింది కదా. హరీష్ రావు మంత్రి కావాలనుకున్నాడు, అయ్యింది కదా, ఆయన కళ కూడా నెరవేరింది కదా. సారాలో సోడా పోసే సంతోషరావు మంత్రి రాజ్యసభ కావాలనుకున్నాడు, అయ్యింది కదా.
కవితమ్మ కేసీఆర్ బిడ్డ ఓసారి ఎంపీ అయింది. నిజామాబాద్ ప్రజలు బండకేసి కొడితే వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అయినా ఈయన బస్ స్టాండ్ పొద్దు తిరిగే నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి అయి ఫామ్ హౌసులు కట్టుకున్నా, అవినీతి కేసులు ఎదుర్కొన్న శ్రీనివాస్ గౌడ్ ఇవాళ ఎంత సంపాదించిండో మీరు చూసిండ్రు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పక్కన ఆల వెంకటేశ్వర రెడ్డి పెద్ద కాంట్రాక్టర్ అయ్యిండు కదా. లక్ష్మారెడ్డి 100 ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటుండు కదా. అంజయ్ యాదవ్ 100 ఎకరాలు షాద్ నగర్ లో కబ్జాలు పెట్టుకుంటుండు కదా. అలంపూర్ లో గువ్వల బాలరాజు మన గోపాల్పేట మన దగ్గరనే ఉండే, నాడు ఎట్లుండే నేడు ఎట్లున్నాడో అచ్చంపేటలో మీరు చూసిండ్రు కదా. ఇక ఒక్కరొక్కరి జాతకం చూస్తే ఇవాళ కేసీఆర్ కుటుంబము వాళ్ళ పార్టీలు ఉండే నాయకులు కళ్ళలు నెరవేరినాయి. వాళ్లకు మాత్రం బంగారపు కనకవర్షం కురిసిందయ్యా, కాళేశ్వరం మాత్రం కుప్పగూలిందయ్యా కేసీఆర్ అవినీతికి. వెనకటికంటే ఎవడో పనిమంతుడు పందిరేస్తే కుక్కతో గడిచిలాగానే కూలిపోయిందంట. ఇవాళ మేము నాగార్జున సాగర్ కట్టినాం, మేము జూరాలు కట్టినాం, మేము శ్రీశైలం కట్టినాం, మేము కల్వకుర్తి కట్టినాం, మేము భీమా కట్టినాం, మేము నెట్టంపాడు కట్టినాం. మా ప్రాజెక్టులు ఎన్ని వానలు, ఎన్ని తుఫాన్లు, ఎన్ని సునామీలు వచ్చినా రాయిలాక నిలబడ్డాయి. ఈ దరిద్రుడు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే ఇసుక కదిలింది, మేడిగడ్డ కూలింది. ఇంకా సిగ్గు లేకుండా వచ్చి దాని కింద ఇసుక కదిలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది అంటున్నాడు. చెప్పు తీసుకొని కొట్టాలి అట్లా మాట్లాడనోని. 1,00,000 కోట్ల దోపిడీ చేసి లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు కేసీఆర్ పార్టీలు ఉన్నోళ్ళ కళలు మాత్రమే నెరవేరినాయి. ఈ 10 సంవత్సరాలలో ఎవడన్నా బాగుపడ్డాడంటే, ఎవడన్నా ఆగర్భ శ్రీమంతుడు అయిందంటే, ఎవరికైనా ఫామ్ హౌసులు వచ్చినాయంటే, ఎవరైనా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడంటే అది కేవలం కేసీఆర్ కుటుంబమే మీ కళ్ళ ముందలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యలో 3ఓసారి ఇవ్వమని అడుగుతారు. నేను ఇంకా మొన్న ఎవడో టీఆర్ఎస్ వాడో దావతలు ఎదురాడు. ఏమా మీ సార్ 3ఓసారి ఇవ్వమని అడుగుతుండే, ఏం సంగతి అన్న. ఏం లేదు సార్, ఆయన మనవడు ఒకటి మిగిలిపోయింది కదా, వాడిని మంత్రిని చేస్తాడంట 3ఓసారి ఇస్తాను. ఆయనకు 3ఓసారి ఇస్తే ఆయన మనవని మంత్రిని చేసుకుంటాడట. మన పిల్లలు కేసీఆర్ తెలంగాణలో ఏదైనా నా గొప్పతనమే అంటుడు. మన పిల్లగాడు కలిసాడు, పరీక్షలు రాస్తాడు. సార్ తెలంగాణ వచ్చినప్పుడు నాకు 10 ఏళ్ళు ఉండే, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చినా నాకు మీసాలు వచ్చిన, మీసాలకు కూడా కేసీఆర్ నేనే అని చెప్పేటట్టున్నాడు అని అంటుడు. 10 ఏళ్ళకి ఏందప్ప లాగు తోడుకున్నాడు, ఇలా పాయింట్ తొడిగిండు, అని గడ్డ మీసాలు వచ్చినాయి, దానికి కూడా కేసీఆర్ నేనే కారణం అని చెప్పేటట్టున్నాడు. అందుకే ఇవాళ మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్నానికి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలే, అడగంగానే ఇయ్యలే. ఆనాడు ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో ఒత్తిడులున్నా, రాజకీయంగా ఎంతో నష్టం వచ్చినా, ఆంధ్రప్రదేశ్ లో పార్టీని కోల్పోయి కేంద్రంలో అధికారంలో నుంచి దిగిపోయి తెలంగాణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఉక్కు సంకల్పంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. నేను అడుగుతున్న మీ బిడ్డ జిల్లాలో చిన్నారెడ్డి గారు నాటిన తెలంగాణ ఉద్యమ మొక్క ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లు కేసీఆర్కి ఇచ్చిండు, 10 సంవత్సరాలు కేసీఆర్ దోచుకున్నాడు. 10 సంవత్సరాలు మిడతల దండులాక, కాలికాయ మూటలాక, దండుపాలే ముఠాలాక మారి టీఆర్ఎస్ వాళ్ళు ఊర్ల మీద పడి ఊడ్చుక తిన్నారు. ఇంకేం మిగిలిందా ఊడ్చుక తినడానికే మన ప్రాణాలు తప్ప. ఈసారి అవకాశం ఇస్తే మన ప్రాణాలే కాదు, కేసీఆర్ ముఠ మన కిడ్నీలను కూడా అమ్ముకొని మనల్ని బలి పశువులను చేస్తుంది. మీరు అప్రమత్తంగా ఉండండి అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, చిన్నారెడ్డి గారి నాయకత్వం వహించిన వనపర్తి, రేవంత్ రెడ్డి చదువుకున్న ఈ వనపర్తి కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ నిలబడాలి,
కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఇవాళ అందుకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే 6 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆమె తెలంగాణ కోసం గ్యారంటీ ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం మీకు ఇచ్చింది. ఇవాళ ఈ చిట్టీలు ఎన్నిసార్లు రాయన ప్రతిసారి చెప్తాను, మేనిఫెస్టోల్లో పెట్టినాం. ఇవాళ ఈ కాగితం మా వాల్మీకి బోయ సోదరులు ఇస్తున్నారు. ఈ కాగితంలో ఏమున్నాయంటే నాడు కేసీఆర్ తెలంగాణ వచ్చిన వెంబడే వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్పించడమే కాకుండా వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నాడు. ఎమ్మెల్సీ పదవి రాలే, ఎస్టీ జాబితాలో చేర్చలే. ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ గారు గ్యారంటీ ఇచ్చారు. దాంట్లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డల కష్టాలు చూసి నగదు ఆడబిడ్డల చేతిలో ఉంటే ఇంటి ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం ఉపయోగపడతాయి. ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం కాగానే బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అందుకే అన్ని ఆలోచన చేసి సోనియమ్మ ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసుకోవడానికి జీతం ఎట్లా ఖాతాలో పడుతుందో ఆడబిడ్డల ఖాతాలో కూడా ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలో వేయడానికి ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, నాడు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించడానికి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చిండ్రు. కానీ ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి దాన్ని 1200కి పెంచారు. అందుకే ఆడబిడ్డలను ఆదుకోవడానికి, ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఈరోజు సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, మరి ఇవాళ మా అక్కలు ఎట్లెట్లొచ్చిరో నాకైతే తెలియదు, కానీ ఆటోలోనో క్రూజర్లోనో వచ్చి ఉంటారు. కేసీఆర్ పోయిందంటే కాంగ్రెస్ వచ్చిన వెంబడే మా అక్కలకు బస్సులలో ఉచిత ప్రయాణం. బస్సు ఏడ కనిపించినా చెయ్యడ్డం పెడితే బస్సు ఆపాలి, బస్సులు ఎక్కించుకోవాలి. ఇప్పుడు మా అక్కలకి ఇంటాయన మీద కోపం వస్తే అమ్మగారింటికి పోదామంటే బస్ కిరాయి పైసలకు కష్టమవుతుంది. అప్పుడు ఆయన అడిగేది లేదు, ఆయనకు చెప్పేది లేదు. ఏమన్నా అన్నాడంటే చక్కగా బస్సు ఎక్కి అమ్మగారింటికి పోవచ్చు. పండుగ పూట కూడా అమ్మగారింటికి పోవాలంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, బస్సు ఎక్కి పోవచ్చు. బీచ్పల్లి జాతర పోవాలంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, బస్సు ఎక్కి పోవచ్చు. మల్లెంకొండ జాతర పోవాలంటే మనం చక్కగా బస్సు ఎక్కి ఉచితంగా పోవచ్చు. అందుకే మా అక్కలకు, మీకెవరికి లేదా మగపిల్లలకు, మా అక్కలకే బస్సులో ఉచిత ప్రయాణం. మా అక్కలకు అందరికీ, మా చెల్లెళ్ళ అందరికీ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. ఇదే కాకుండా ఇవాళ రైతులకు ఉచిత కరెంటు ఉన్నది. మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏందని పేదోళ్ళు అడిగారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. ఇవాళ భూమి లేకున్నా బాయికాడ ఉచితంగా ఇచ్చినట్టే మీ ఇంటికాడ కూడా 200 యూనిట్లు మీ ఇంటి కరెంటు ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మీరు టీవీ పెట్టుకోరి, ఫ్యాన్ వేసుకోరి, ట్యూబ్ లైట్ పెట్టుకోరి, మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు వచ్చే నెల నుంచి. అదేవిధంగా నిన్న మొన్న ఈయనే ఉన్నాడు వ్యవసాయ మంత్రి అని. ఈ వ్యవసాయ మంత్రికి వ్యవసాయం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆయన పంచ కట్టుకొని తిరుగుతుండు. లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, పంచ కట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి కాదు. ఈయన పంచ కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటుడు. ఆయనను చూస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంది. ఇక చెరువు గట్ల మీద తిరుగుతున్నాడు. నువ్వు దొవ్వించినావా ఈ కాలువలన్నీ, నువ్వు తెచ్చినావు ఈ ప్రాజెక్టులు, సిగ్గు నాది నీకు పంచ కట్టుకొని కాలువ గట్ల మీద తిరగనికే. ఆయననే సిగ్గు లేకుండా ఆ గాలిలో ప్రకటన ఇచ్చాడు పేపర్లో. 2018 నుంచి 2021 వరకు రైతు బీమాలో 83,000 మంది రైతులకు 5 లక్షల దాకా మేము రైతు బీమా ఇచ్చినామని నేను చెప్పదలుచుకున్న. మా రైతులకు రైతు బీమా అంటే ఏందా అంటే 59 ఏండ్ల లోపల ఉన్నోళ్ళు చచ్చిపోతే
సావుకు 5 లక్షల వెలగట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తిక్కుమాలిన నిరంజన్ రెడ్డి. 3 ఏళ్లలో మీడియా మిత్రులు రాసుకోవాలి. ఆ తిక్కుమాలిన నిరంజన్ రెడ్డిని రేపు పత్రికా సమావేశంలో అడగాలి. 2018లో ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం 2021 వరకు 83,000 మందికి 5 లక్షల రూపాయలు వచ్చినాయని ఆయన ప్రకటించాడు. అంటే 3 ఏళ్లలో 83,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న నరహంతక రైతు హంతక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ వచ్చినాక అధికారిక లెక్కల ప్రకారం 91,000 మంది రైతులు చచ్చిపోయినరు. ఇవాళ దీనికి బాధ్యుడు ఎవరు? ఈ వ్యవసాయ శాఖ మంత్రి దరిద్రుడు కాదా లేకపోతే కేసీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఈ సన్నాసులు రైతులకు సాయం చేయాలంటే పంటల బీమా పథకం తీసుకురావాలి. పంటేసి నష్టపోతే పంట నష్టకు బీమా ఉండాలి, విత్తనాలకు బీమా ఉండాలి. ఆ పంట వల్ల రైతు దివాలా తీస్తే నష్టపరిహారం ఇస్తే రైతు ఆత్మహత్య చేసుకోడు. పెట్టుబడి అన్నా బీమా ద్వారా వస్తే అప్పుల పాలు కాకుండా ఉంటాడు. ఇవాళ పెట్టుబడి దివాలా తీయడంతో పెట్టుబడి అప్పు పెరిగి ఇంటి ముందుకు అప్పులోడు వస్తే ఆత్మగౌరవంతో భార్య పిల్లల ముందల అవమానం ఎదుర్కోలేక ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రైతు ఆత్మహత్యలను ఆపనికే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, భూమి లేని కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఈరోజు చదువుకునే పిల్లలు వనపర్తి అంటేనే చదువుల తల్లి. వనపర్తిలో ఉన్నన్ని కాలేజీలు, వనపర్తిలో ఉన్నన్ని స్కూళ్లు, వనపర్తిలో ఉన్నంత విద్యా అవకాశాలు ఈ ఉమ్మడి జిల్లాలోనే లేవు. అలాంటి విద్యార్థులకు మనం టీవీలలో పేపర్లో చూస్తాం, ఇంజనీరింగ్ లో ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్ లో ర్యాంక్ వచ్చింది, ఫీజులు కట్టడానికి పైసలు లేవు అని. అందుకే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చదువుకునే పేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని, బ్యాంక్ వాళ్ళకు కార్డు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా పెన్షన్ ఎంత వస్తుంది అక్క? పెద్దమ్మ ఎంత వస్తుంది పెన్షన్? ఇంతే కదా. ఇంత అంటే ఎంత? 2,000ఏనా? ఇంతే కదా, 2,000 కదా ఇప్పుడు పెన్షన్. ఈ నెల కేసీఆర్ ను పొందబెట్టురు, వచ్చే నెలకి ఇంత ఇస్తా. ఇంత ఈ నెల కష్టపడి మా పెద్దమ్మలు మా పెద్దయ్యలు అందరూ, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, పెన్షన్ ఎంత ఇప్పుడు ఇంతే కదా. ఈ నెల కేసీఆర్ ను పొందబెడితే వచ్చే నెలకి ఇంత ఇస్తా. గింత అంటే ఎంత? 4,000. అందుకే ఖర్చులు పెరిగినాయి, మందుల ధరలు పెరిగినాయి, దావకాన పోతే కష్టమవుతుంది. ఖర్చుల కోసం ఉండాలని అత్తకు 4,000, కోడలకు 2,500 ప్రతి నెల ఇచ్చి ఆ సంసారాలను ఆదుకోవాలనుకున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా 10 లక్షల రూపాయలు మీకు ఆరోగ్యానికి ఇవ్వాలి అని వైద్యం కోసము ఇవాళ 10 లక్షల రూపాయల బీమా ఇవాళ పేదలకు తీసుకొచ్చినాం. మరి నేను అడుగుతున్న మిత్రులారా, వనపర్తి సోదరులను నేను అడుగుతున్నా, మరి ఇన్ని మంచి పనులు మేము చేయాలంటే మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా. ఏందా మంచి పని? ఏందా మంచి పని? ఏందా మంచి పని? ఏందా మంచి పని? ఒక్క చేసిన వాళ్ళందరూ ఒక్క చేతాలే, 2 చేతులు ఉంటే 2 కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అయిపోలేదు, ఇంకా జరుగుంది. ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఏమంటలేరు, మిమ్మల్ని కూడా చూస్తుర్రా నాయన. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. సిద్ధమేనా? 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 మార్పు కావాలి, 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 మార్పు కావాలి,
మా మీడియా మిత్రులు కూడా చెప్పాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. చివరిది ఉన్నది ఏంది, నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి. బాయ్ 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 బాయ్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.